వాళ్ళు చెప్పినటువంటి మాట. సో ఇది ఇలా ఉంటే ఇంకొక పాయింట్ ఇక్కడ గమనించాల్సింది, అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడు అని చెప్పి ఈ మధ్య వచ్చింది. ఇది పూర్తిగా సత్యదూరం. ఎందుకంటే అల్లు అరవింద్ గారి యొక్క వ్యవహార శైలి అదంతా నాకు కూడా తెలుసు. ఆయనకు ఆల్రెడీ ఒక చేదు అనుభవం అనాలి చెప్పాలంటే. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి తనకు సంబంధం లేనటువంటి నిందారోపణలు తన మీద వచ్చాయనేది ఆయన ఈ ప్రస్తావన ఇది ఎవరి దగ్గర సన్నిహితుల దగ్గర వచ్చినప్పుడల్లా ఆయన ఫీల్ అవుతుంటాడు. ఆ కారణంగా నన్ను బలిపెట్టారు, తర్వాత ఏదో అదంతా కూడా నేను డబ్బంతా నేను తినేసానని ఇలాంటి అపనందనలన్నీ వచ్చాయనేది. అది అలాంటి ఈ మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంఘటనగా తన కుమారుణ్ణి ఈ విధంగా ఇబ్బందిలో పెట్టారు. ఇది మంచి సక్సెస్లో ఉన్న టైంలో, ఎంజాయ్ చేస్తున్న టైంలో ఇవన్నీ ఆయనకు తెలుసు. ఆయన పూర్తిగా చాలా తెలివిగలిగిన వ్యక్తి, అనుభవజ్ఞుడు కాబట్టి ఎప్పటికెప్పుడు అలాంటి పని చేస్తాడని చెప్పి అనుకోకూడదు. అది పూర్తిగా మనం ఒక ఏదో ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్త కానీ తీసిపడేయాలి తప్ప అందులో కించిత్తు ఇది వాస్తవం లేదు. బట్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇప్పటికిప్పుడు వాస్తవం లేదు, కానీ ఇది సత్యదూరం, పూర్తిగా సత్యదూరం అని చెప్పిన మనం అయితే చెప్పడానికి వీలు లేదనేది మనకు అందినటువంటి సమాచారం. కాబట్టి ఇంకా దేర్ ఇస్ ఎనఫ్ టైమ్ అహెడ్ ఉంది. బట్ ఈలోపు ఏంటి, ఇక్కడ మనం ఈ స్పెక్యులేషన్స్ని కనుక ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఒకవేళ ఇన్ కేస్ భవిష్యత్తులో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం అనేది జరిగితే ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని చూసుకుంటే, ఆయన పార్టీ స్ట్రైట్ అవే కనుక పెట్టినట్టయితే ఆ స్పెక్యులేషన్స్లో కలిసి బీజేపీతో కలిసి ఎన్నికలు వెళ్తాడు. అప్పుడు బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడున్న దానికంటే కూడా కన్సాలిడేట్ అవుతుందా ఆంధ్రప్రదేశ్లో, లేదు ఇప్పటికంటే కూడా ఇంకా బలహీనపడుతుందా అనేటువంటిది ఒక పాయింట్. ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా కీలకంగా తీసుకొని ఫైట్ చేస్తున్నటువంటి వైసీపీ అప్పటికి బలపడుతుందా, తర్వాత వైసీపీకి ఎన్టీఆర్కి వ్యక్తిగతంగా ఎక్కడ కూడా కన్ఫరంటేషన్ ఈ రోజుకి లేదు. రాజకీయాల్లో మిత్రత్వం శత్రుత్వం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం, కానీ ఇది ఒక పాయింట్గా కూడా చూడాలి. సో ఇప్పటికిప్పుడు రేపు కనుక 19 నుంచి రేపు భవిష్యత్తులో 24కి అయిపోయిన తర్వాత అప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఆ టైంలోనే ఒకవేళ దిస్ ఈజ్ ఓన్లీ ఇమాజినరీ వ్యవహారం అయినట్టయితే అది ఖచ్చితంగా వైసీపీకి చాలా లాభదాయకం అవుతుంది. అంటే కేక్ వాక్ అవుతుంది చెప్పాలంటే. అక్కడ ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్లే ఆల్రెడీ ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి, చాలా మంది సీనియర్లు. తర్వాత ఎన్టీఆర్ కంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది, ఆ వర్గం వేరేగా ఉంటుంది, లోకేష్ వర్గం వేరేగా ఉంటుంది. సో నిట్ట నిలువున రెండుగా స్ప్లిట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో, అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చేసినప్పుడు అది అల్టిమేట్లీ దట్ విల్ బి బెనిఫిటెడ్ టు ది వైసీపీ. కానీ ఆయన ఈ పని చేయడనేదే మనకి చెప్తున్నటువంటి మాట, అతను పెద్ద ఆయన చెబుతున్న మాట. సో అలాంటి పరిస్థితుల్లో 34లో అనేది ఇప్పటికిప్పుడు మనం దీని గురించి పూర్తిగా అంచనా వేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ, చూద్దాం ఏమవుతుంది అనేది. అంతే తప్ప ఎప్పటికిప్పుడు మాత్రం ఈ వార్తలు ఇవన్నీ కూడా కేవలం సోషల్ మీడియాలో హడావుడి చేయడానికే తప్ప మరొకటి కాదని చెప్పి అయితే చెప్పుకోవచ్చు. సార్ మరొక అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైజాగ్